నష్టాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్ కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని, అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుందేడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటది. మీ అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరూ కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈ రోజు ఈ ఫ్రూట్ మార్కెట్ ను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వానొచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు దడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు గాని, రైతులు గాని, అక్కడ ఉండే మధ్యవర్తులు గాని ఈ రోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నెలలు ఇక్కడ రాత్రి మగళ్ళు పని చేపించి డిసెంబర్ నుంచే ఈ ప్రాంతంలో కూరగాయలు పండ్లు అమ్ముకునే విధంగా ఇక్కడ పనులను ప్రారంభించాలి. 100% అభివృద్ధి 2 ఏళ్లలో పూర్తి చేయాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన. తుమ్మల గారికి వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా, మీకు నిధులకు ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా 2400 కోట్ల రూపాయలు మీకు గ్రీన్ ఛానల్లో మీకు విడుదల చేయించే పూచి నాది. మరి పనులు నిర్మాణం చేయించుకునే బాధ్యత మీది, మల్రెడ్డి రంగారెడ్డి గారిది, శ్రీధర్ బాబుది. కేసీఆర్ కుర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కడతా అన్నాడు. కానీ ఎన్నికైన తర్వాత మందేసుకొని ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఆయన లాక కాకుండా తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీధర్ బాబు గారికి మీరిడ కుర్చేసుకొని కూర్చొని ఈ ఫ్రూట్ మార్కెట్ ను డిసెంబర్ లో పనులు ప్రారంభించే విధంగా మీరు అభివృద్ధి కోసం రోజుకి 24 గంటలు పనులు చేయించండి. మీకు అవసరమైన నిధులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదే విధంగా ఈనాడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కోట్ల రూపాయల భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్ కు 1-2 కోట్లు ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే కూర్చోనికే కూర్చుంటుందా ఒకసారి ఆలోచన చేయండి. గంటల కొద్దీ నిలబడితే కూర్చోవడానికి కుర్చీ ఉండదు. వయసు మీద పడ్డ వాళ్ళు బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ బాత్రూమ్ ఉండదు. ఆకలై ఛాయ్నో బిస్కెట్టో తినాలంటే అక్కడ క్యాంటీన్ ఉండదు. ఎక్కడనో శ్మశానానికి పోయినట్టు లేకపోతే ఎడారిలో మనకు ఏ దిక్కులేని దగ్గరకు పోయినట్టు ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. నేను అడిగిన రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం నీకు రిజిస్ట్రేషన్ నుంచి 15-16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే వాళ్ళు వస్తే కూర్చోవడానికి కుర్చీ లేదు, తాగడానికి ఛాయ్ లేదు, ఎక్కడ చూసినా నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉన్నది. ఇది మంచిదా? కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నారు. మరి అట్లాంటి వాళ్లను మీరు ఇట్లా నిలబడితే మంచిదా అని అడిగిన. అందుకే ఆయన ఆలోచన చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్స్ గా బ్రహ్మాండంగా ఏసీ గదులతోని ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎలాంటి వసతులు ఉంటాయో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లకు అలాంటి వసతులతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను డిజైన్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, అంతర్జాతీయ నగరం అని మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోనే అభివృద్ధి చేసుకున్నప్పుడే అంతర్జాతీయ నగరంగా మనకు గుర్తింపు వస్తుంది. అందుకే వాళ్ళు అడ్డం పడ్డా, కాళ్ళలో కట్టె పెట్టినా, శాపనార్థాలు పెట్టినా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, చివరికి మూసిలో పడి పందులాక దొర్లినా వాళ్ళ ఏడుపు వినేది లేదు. మనం అభివృద్ధి చేసుకునేది చేసుకునుడే, మనం రీజనల్ రింగ్ రోడ్ వేసుకునుడే, రేడియల్ రోడ్డు నిర్మించుకునుడే, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకునుడే, కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను పూర్తి చేసుకునుడే. ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క అవసరాలను తీర్చుకుంటూ
ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే ఇవాళ మిత్రులారా మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం.